వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలు ఏవైతే అభయస్థం కింద ఇచ్చిందో ఆ పథకాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 6 పథకాలకు సంబంధించిన ఎంతైతే బడ్జెట్ ఏడాదికి అవుతుందో ఆ బడ్జెట్ను అమలు చేసే విధంగా శాసనసభ వేదికగా ఆమోదం పొంది వాటిని అమలు చేసే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. అందుకు సంబంధించిన గణాంకాలను తయారు చేయాలని చెప్పి, బడ్జెట్కి సంబంధించిన గణాంకాలు తయారు చేయాలని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక శాఖకైతే ఒక సూచన చేసింది. ఈ క్రమంలో వాటిని కసరత్తు చేస్తుంది ఆర్థిక శాఖ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నిర్వహిస్తున్న దరఖాస్తులు ఏదైతే 6 గ్యారంటీ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుతో పాటు ఈ పథకాలు ఈ పథకాలు అర్హులైన వాళ్ళందరి యొక్క జాబితాను రెడీ చేసే విధంగా అధికారులు ఒక కసరత్తునైతే మొదలుపెట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ అర్హత బేస్కి తీసుకొని లబ్ధిదారులు ఎంపిక జరిగింది. ఈ లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత ఎంత బడ్జెట్ కేటాయించాలి 6 పథకాలకు సంబంధించి అని చెప్పి ఒక నివేదికనైతే ఆర్థిక శాఖ తయారు చేసింది. అందుకు సంబంధించిన వ్యయానికి సంబంధించిన గణాంకాలు కూడా ఆర్థిక శాఖ సిద్ధం చేసేందుకైతే ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఈ క్రమంలో మనం మహాలక్ష్మి స్కీము 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళా ఖాతాలో వేయాలి. మరోవైపు గృహజ్యోతి కింద కూడా సిలిండరు 500 రూపాయలకే అందజేయాలి. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది. దానికి గాను ఆర్టీసీకి ప్రతి ఏడాది 2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. దీంతోపాటు రైతు భరోసా గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 5,000 కలిపి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. రైతు భరోసా కింద కూడా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. అయితే రైతు భరోసా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల గురించి ఆ 5 సంవత్సరాల్లో అన్ని పత్రికలు అయితేనేమి, సోషల్ మీడియాలతో పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే లేచింది. 25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు భరోసా గత ప్రభుత్వం అందజేసింది. ట్యాక్సులు కట్టే వాళ్ళకి అందజేసింది. మరోవైపు అర్బన్లో, రూరల్లో ఉన్న అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు కూడా రైతు భరోసా వర్తింపజేసే విధంగా ఆ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కానీ అలా జరిగితే పెద్ద ఎత్తున ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకి చిల్లుబడటం ఖాయం, ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం ఖాయం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రధాన పత్రికలు కథనాలు రాశాయి. అదేవిధంగా శాసనసభలో కూడా చర్చ జరిగింది దీనిపైన చర్చించి ఖచ్చితంగా రైతు భరోసాలో ఫిల్టర్ అయితే జరిగింది. ఆ ఫిల్టరు, ఆ కీయింగు ఏదైతే ఉందో అది మొత్తం జరిగిన తర్వాత ఒక బడ్జెట్ అయితే కేటాయించున్నారు. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా కింద 14,000 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇదే బడ్జెట్ తగ్గొచ్చు, లేకపోతే అదే 14,000 కోట్లు సరిపోవచ్చు. ఎందుకంటే దాదాపు ఫిల్టర్ జరిగిన తర్వాత అంత బడ్జెట్ రైతు భరోసాకి కేటాయించాల్సిన అవసరం లేదు అన్నది ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. మరోవైపు ఆసరా పింఛన్లు కూడా గత ప్రభుత్వంలో 2,500 ఉండేది, ఇప్పుడు 4,000 ఇస్తానని చెప్పి అభయస్థం గ్యారంటీ హామీల్లో కాంగ్రెస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తే, వృద్ధాప్య పెన్షన్లకు 4,000 కేటాయిస్తే దాదాపు ఈ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో 13,000 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఇప్పుడు ఈ బడ్జెట్ కాస్త పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2,500 మరో 1,500 అదనపు ఇవ్వాల్సిన పరిస్థితి, 4,000 రూపాయలు ఇవ్వాలి. అయితే ఈ 4,000కి అయితే 13,000 కోట్లు సరిపోవు, ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉంటుంది బడ్జెట్. మరోవైపు రైతు రుణమాఫీకి కూడా 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. దీనిపైన కూడా కసరత్తు జరుగుతుంది. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం కింద 6 గ్యారంటీ స్కీములు ప్రవేశపెట్టిందో, ఇస్తానని హామీ ఇచ్చిందో, హామీ అమలుకైతే వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇంప్లిమెంటేషన్కి అయితే అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు.